హలో అండి, ఇవాళ మీకు ఆవు పాలతో జున్ను పాలు ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా 1/2 లీటర్ ఆవు జున్ను పాలను తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. దానిలోనే ఇంకొక 1/2 లీటర్ నార్మల్ పాలు కూడా కలుపుకోండి. ఎందుకంటే ఆవు పాలు చాలా పల్చగా ఉంటాయి. ఆవు జున్ను తింటే చాలా మంచిదండి. ఆవు జున్ను అరచేతిలో వేసుకుని తింటే చాలా మంచిది. బట్ ఆవు పాలు ఫస్ట్ డే పాలు అయితే కొంచెం గట్టిగా వస్తుంది. బట్ నార్మల్ గేదె జున్ను అంత గట్టిగా రాదు. 1/2 లీటర్ ఆవు పాలకి 1/2 లీటర్ నార్మల్ మిల్క్ గేదె పాలు కలిపేసుకుని అందులో ఒక బౌల్ బెల్లం కూడా వేసుకుని మిక్స్ చేసుకుని ఇలా కలిపిన పాలని స్టవ్ మీద పెట్టుకుంటే చాలండి. స్టవ్ మీద పెట్టుకున్నాక కలుపుతూ ఉండాలండోయ్, లేకపోతే కింద అడుగు అంటుకుపోతుంది. అప్పుడు మాడు వాసన వచ్చేస్తుంది, పిల్లలకి ఎవరికి నచ్చదు. సో సిమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉంటే మనకి ఇట్లా విరిగిపోతున్నాయి చూడండి, పాలు విరిగినట్లుగా వస్తుంది. ఇంకా ఆవు జున్ను పాలు రెడీ అయినట్లే. దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఏదో పసుపు వేసినట్లుగా ఎల్లో కలర్ లో ఉంది. ఆవు పాలు కదండి, ఇట్లానే ఉంటుంది. మనకి ఆవు నెయ్యి కూడా చూస్తే ఎల్లోగా ఉంటుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆ జున్నుకి ఈ జున్నుకి ఏం తేడా ఉండదు. బట్ ఆవు పాలు మూలన మనకి ఈ కలర్. ఆవు జున్ను పాలు ఎవరిచ్చినా మీకు ఎక్కడన్నా దొరికినా ఖచ్చితంగా తీసుకుండి, ఇలా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. అన్నట్టు మర్చిపోయినండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.